జీవితంలో ఈ 4 మస్ట్ ఇంపార్టెంట్. ఆనందం, లక్ష్యం, ప్రేమ, ఆశ. దీంట్లో మిమ్మల్ని ఏది బ్రతికిస్తుంది అని కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. మనిషికి ఆనందం కావాలి. మనిషికి ఆనందం ఎంత ఇంపార్టెంట్ అంటే నచ్చింది పని చేయాలి, నచ్చింది తిండి తినాలి, నచ్చింది వేసుకోవాలి, నచ్చిన కాడికి వెళ్ళాలి, నచ్చిన కాడితో మాట్లాడాలి, నచ్చిన వాళ్ళతో ఉండాలి. అది లేకపోతే మనిషి జీవించడు. మనిషికి కావాలని ముఖ్య కారణం ఆనందం. ఆనందం లేకపోతే మనిషి జీవించడానికి మనిషిని ఎంత దృఢంగా చేస్తుందంటే లక్ష్యం. నేను ఈ లక్ష్యంని సాధించాలి. నేను ఒక గోల్ పెట్టుకున్నా. అది జాబే కావచ్చు, ఎగ్జామే కావచ్చు, ఏదైనా కావచ్చు లైఫ్లో. ఆ గోల్ కోసం ఎంత తప్పిస్తాడు, దానికోసం ఎంత కష్టపడతాడు జీవితాంతం. ఎన్ని బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, దుఃఖం వచ్చినా ఎవరికి చెప్పుకోడు. ఎందుకంటే ఆ లక్ష్యం అతనికి బాగా ఇంపార్టెంట్. నలుగురిలో వీడు సాధించిందనంటూ ఒక గర్వం కావాలనుకుంటే వాడు దానికోసం తప్పిస్తాడు. ఆ తప్పుల కోసం, ఆ లక్ష్యం కోసం, వేరే వాళ్ళ కోసం కాదు, తన కోసం, నీ కోసం, నీ లక్ష్యాన్ని నువ్వు సాధించాలి. ఆ లక్ష్యం కోసం నువ్వు బ్రతుకుతావు. అలాగనే ప్రేమ ఎంత అంటే ప్రేమ ఒక జీవనం పోస్తుంది. అలాగే ప్రేమ ఒక జీవనం తీస్తుంది. ఒంటరిగా బ్రతకలేడు ఎక్కడ. చుట్టాల మధ్యలో ప్రేమలు కావాలి, స్నేహాలు, బంధాలు, రిలేషన్షిప్స్, అమ్మా నాన్నలు, ప్రతిదీ ప్రేమ. కుక్కతోను కూడా ప్రేమ చూపిస్తాడు. ఆ ప్రేమతోని జీవన సాధనం సరిపోతుంది. ఎక్కడైనా మూడ్ అప్సెట్ అయినా, ఏది అప్సెట్ అయినా కానీ అందరూ అట్లా కాదు బిడ్డ, ఇది ఇట్లా అవుతుంది, ఇది కాదా అని చెప్తారు. ఇంకోటి ఆశ. మనిషికి ఆశ ఉండాలి. ఆ ఆశతోనే జీవిస్తాడు మనిషి. ఈరోజు ఉన్నది రేపు కాదు కదా, రేపు లేనిది ఈరోజు లేదు కదా. ఆ జీవన విధానంలో సాగిపోతాడు. ఆశ నిన్ను బాగా ఉజ్వలంగా చేస్తుంది, నీలో అగ్నిని రేపుతుంది. అంత పవర్ఫుల్. ఆశకు హద్దు ఉండదు అంటారు, చూసినావా? జీవన విధానం కూడా హద్దు ఉండదు. ఆశ నిన్ను ఏదంటే నువ్వు చిన్న కళల నుంచి నిన్ను పెద్ద కళలు చేస్తుంది ఆశ. ఆ ఆశలో నువ్వు చాలా తృప్తిగా బతుకుతావు. ఆ ఆశ లేకుంటే జీవనం లేదు. మనిషికి రేపు ఏదైనా కావాలన్నా, ఏదైనా కోరుకోవాలన్నా, ఏదైనా తేవాలన్నా, ఎటన్నా వెళ్ళాలన్నా నిన్ను ఆ ఆశ బ్రతికిస్తుంది. ఈ 4 ఈ జీవన విధానం నేను ఎందుకు జీవించాలి, దానికోసం ఈ 4 ముఖ్య కారణాలు. సైంటిస్టులు బాగా పెద్ద శోధన చేసేది. మనిషి ఎందుకు జీవిస్తాడు, ఏ కారణంలో జీవిస్తాడు, ఈ ముఖ్య 4 కారణాల్లో జీవిస్తాడు. ప్రతి మనిషికి ఉంటుంది. ఆశ ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ఆనందం ఉంటుంది, లక్ష్యం ఉంటుంది. ఈ 4 లేనిది ఒక్క మనిషినైనా నాకు చూపెట్టు. ఈ 4 కారణం వల్ల జీవితం నడుస్తుంది, జీవితం సాగిపోతుంది. నువ్వు చిన్న నుంచి సచ్చేదాకా ఈ 4 నేను కాపాడుతాయి. నువ్వు ఎందుకు నేను బ్రతకాలి అంటావు, చూసినావా? ఈ 4 కారణాల వల్ల నువ్వు బ్రతుకుతావు. వీడియోలో కలుద్దాం. బాయ్.